నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్। దుబాకపట్న కేంద్రంలోని బస్టాండ్ వద్ద జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి తీర్మాన లేఖను రాష్ట్ర ప్రభుత్వం పంపడం రాజకీయ కుట్రగా భావిస్తున్నామని, మాల మాదిగల మధ్య కుల చిచ్చు పెట్టి రాజకీయం పబ్బం గడుపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని, ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నతమైన స్థానంలో ఎదుగుతున్నారనే ఉద్దేశంతోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలల హక్కులను అనగదొక్కాలని ఈ ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతుంది। ఖబర్దార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రద్దుపరచకుంటే దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు తరపున హెచ్చరిస్తా ఉన్నామని తెలిపారు। కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పోలిటీ బ్యూరో చైర్మన్ శ్రీరాములు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు కాల్వ నరేష్, దుబాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వ లింగం, మాజీ కౌన్సిలర్ ఆశా యాదగిరి, ఆశా స్వామి, ఆశా చిన్నముత్యం, ఆశా రాజశేఖర్, తునికి సురేష్, మాడుగుల ఎల్లం ప్రభాకర్, రాజు, ఆశా బక్కుల, భావాజీ రమేష్, అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు। భారత రాజ్యాంగం వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, వర్ధిల్లాలి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వర్ధిల్లాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు। వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ వైఖరి వర్గీకరణ వద్దురా, అంబేద్కర్ ఆలోచన విధానం వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, వర్గీకరణ వద్దురా, మాలలపై చేస్తున్న మండి వైఖరి। తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిరో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేదాకా జాతీయ మాల మహానాడు పోరాటం చేస్తూనే ఉంటుంది। తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయో ఆ పార్టీలకు కూడా గుణపాఠం చెప్పే విధంగా మాలలు పనిచేస్తారని చెప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ పార్టీ అయితే మద్దతు ఇచ్చిందో ఆ పార్టీలను ఈ రోజు నిరసనగా వాళ్ళ దిశభవం దాడి చేయడం జరిగింది। హెచ్చరిస్తా ఉన్నాం, ఖచ్చితంగా దుబ్బాక గడ్డ, సిద్దిపేట జిల్లా పోరాటాల గడ్డకు దిశగా ఈ వర్గీకరణ ఫలితం ఏదైతే ఉందో వెనక్కి తీసుకునేదాకా భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర కార్యవర్గం ఏదిస్తే అది చిరుసావచ్చి ఖచ్చితంగా వెనక్కి తీసుకునేదాకా పోరాటం చేసేదానికి తప్పది। బాబాసాహెబ్ మాకు ఒకటే నేర్పిండు, ఏంటంటే మా తల్లిదండ్రులు స్కూల్కు పోయి చదువుకొని బాగుపడదని చెప్పి తప్ప అడక్క తినమని చెప్పి దప్పు కొట్టుకొని ఇది చేసుకోమనో చెప్పలే। మన సోదరులు కూడా గమనించాలి, సోదరులు కూడా మన మధ్య అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం। మీరు మీ ఫంక్షన్లు అయితే మమ్మల్ని పిలిచారు, మా ఫంక్షన్లు అయితే మీరు పిలిచాం, మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు। మీరు కూడా గమనించి ఈ వర్గీకరణ విలుకు మాకు సహకరించాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం। వర్గీకరణకు అనుకూలంగా నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదపరిచి వర్గీకరణ అనుకూలంగా వారికి తీర్మానం చేయడం చాలా బాధాకరమైన విషయం। ఈ రాష్ట్రంలో 2010 సంవత్సరంలో సర్వే చేసినప్పుడు ఎంతమంది మాలలు ఉన్నారో ఇప్పుడు 2025లో చేసిన సర్వేలో కూడా అంతే మంది మాలలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కులగణన జనగణన చేయడం జరిగింది। దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం। భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన దాని ప్రకారం మాలా మాదిగల ఉప కులాలంతా అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళకు మేము అన్నదమ్ముల కలిసి ఉన్నాం। కేవలం ఈ రాజకీయ భిక్షగాళ్ళు, ఈ రాజకీయ జోకర్లు కులాల మధ్య కుంపడి పెట్టి
వర్గీకరణ విషయంలో మాల మదిగలను దూరం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం ఆగేది కాదు. మాలలకు అన్యాయం జరిగితే రేపటి భవిష్యత్తును ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఎంత పోరాటానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రాజకీయ నాయకులను దగ్గర కూడా రానియకుండా తరిమి కొడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.